కూడా లేదు. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతుంది? పాయింట్ నెంబర్ 1. ఈ కలయిక తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సినారియో ఎలా అనిపిస్తుంది యాజ్ ఫర్ యూ? సార్, పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాంబినేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేది ఏమీ లేదని అయితే నా మొదటి ప్రశ్న, నా మొదటి సమాధానం మీరు అడిగిన ప్రశ్న. ఈ కాంబినేషన్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు, రాష్ట్రానికి నిధులు వచ్చేది ఏముండదు, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగేదేం లేదు. తెలుగుదేశం పార్టీ కేసులను సేవ్ చేసుకోవడానికి, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఆయన లోపలికి పంపించడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. నెంబర్ 2, మీరు అన్నట్టు ఈ కాంబినేషన్ వల్ల రాజకీయ సినారియో ఏం మారుతుంది అని మీరు అడిగిన ప్రశ్నకి నేను అనుకోవటం ఏంటంటే, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటున్నారంటే, మేము కలిసాం కాబట్టి ప్రజలందరూ ఆటోమేటిక్ గా మాకు ఓటేసేస్తారు, వాళ్ళంతా గుడ్డి జనం, వాళ్ళంతా పిచ్చి జనం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలవగానే ఆహా ఓహో అని అద్భుతంగా మాకు ఓట్లేసేస్తారని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేము ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తలొగ్గి ఉంటారు, రాష్ట్రం కోసం నిర్ణయం తీసుకున్నామని ఒక మాట చెప్పగానే ప్రజలందరూ నమ్మేస్తారనేటువంటి పిచ్చి ఊహలో ఉన్నారు. నేను వీళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి సభలకి 1,00,000 మందో 2,00,000 మందో మీటింగులకి జనాలు వస్తున్నారు కదా అని అవన్నీ ఓట్లు అనుకుంటే పిచ్చి పొరపాటు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు ఎన్ని వస్తాయో వాళ్ళకి తెలుసు. అయితే ఈ కాంబినేషన్ వల్ల వీళ్ళు ఒక నెగటివ్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది పార్టీలు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అని అయ్యో పాపం అనేటువంటి ఒక సింపతి వేవ్ని జగన్మోహన్ రెడ్డి గారికి క్రియేట్ చేయడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడింది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసారు అందరూ కలిసి. అవునా? అంతే కదా మరి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ కలిసింది, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, జనసేన కలిసింది, వీళ్ళందరూ కలిశారు, తెలుగుదేశం కలిసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేటువంటి ఒక వేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు 2014లో ఇదే కాంబినేషన్ లో గెలిచారు అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు చూడాల, సంక్షేమం లేదు, జగన్మోహన్ రెడ్డికి 50% ఓటింగ్ రాలా. ఈడ ముగ్గురు కాంబినేషన్ లో పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి 50% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, నేను జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని కోరుకున్న వ్యక్తుల్లో ఈ స్టేట్ లో మొదటి వ్యక్తిని మొదటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని కోరుకున్న వ్యక్తిలో నేను ఫస్ట్ పర్సన్. కానీ ఈ దుర్మార్గుల రాజకీయాల వల్ల, ఈ దుర్మార్గులు ఆడేటువంటి సికండి ఆటల వల్ల, ఈ రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేసే విధానం వల్ల, ఈ రాజకీయ పార్టీలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము 5 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం అంతా గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మా మాటలన్నీ గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మా పోరాటానికి విలువ లేకుండా పోయింది. బంగారుపల్లెంలో తీసుకొచ్చి ప్రతిపక్ష వ్యతిరేకత అంతా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రభుత్వం మాకు చేస్తున్న దుర్మార్గాల్ని, ఎస్సీ ఎస్టీలకు చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజల మేధోమథనం చేసి కొన్ని వేల కార్యక్రమాలు చేసి ప్రజల్ని తీసుకొచ్చిన అవగాహన మొత్తం బూడిదల పోసిన పన్నీర్లాగా ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు తీసుకుని వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 100% అడ్వాంటేజ్ వస్తుంది. ఆయన గత 2 నెలలు 3 నెలల క్రితం నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు నాకు తెలియదు కానీ 25 సీట్స్ హీ గెయిన్డ్ ఫర్ ది లాస్ట్ 2 months. లాస్ట్ 2 నెలల్లో బికాస్ ఆఫ్ దీస్ బ్లడీ పాలిటిక్స్ 25 సీట్స్ అదనంగా ఆయన రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఆయన మళ్ళీ కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో 2 నెలల క్రితం 80 సీట్లు అయితే ఇప్పుడు 105 సీట్లు, 2 నెలల క్రితం 105 సీట్లు అయితే ఇప్పుడు 140 సీట్లు, 2 నెలల క్రితం 60 సీట్లు అయితే ఇప్పుడు 85 సీట్లు, అంటే 25 సీట్లు ప్లస్ పాయింట్ ఈ కాంబినేషన్ వల్ల వచ్చింది అని అయితే నా అండర్స్టాండ్. ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ మారుతుందా అనిపిస్తుంది. 24 సీట్లు, 30 సీట్లు భారతీయ జనతా పార్టీ సీట్లు, ఈ పంపకాలు, సీట్ల కేటాయింపులు, వీటిలో కూడా స్పష్టత కనపడట్లేదు కూటమి వైపు నుంచి.
కరెక్టే మీరు అన్నది కరెక్టే. నేను దాన్ని డెనై చేయను. 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటంలో నేను తప్పు పట్టడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా వైస్ మూవ్. ఈ 24 సీట్లు యాక్సెప్ట్ చేయటం అనేది చాలా వైస్ మూవ్. ఈ నేను ఖచ్చితంగా ఆయన్ని నేను అప్రిషియేట్ చేస్తా ఈ అంశంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయి, ఆయన ఓట్ శాతం, ఆయన ఉన్న ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎంతవరకు తెలుసుకొని దానికి కన్ఫైన్ అయ్యి ఓట్లు తీసుకోవటం వల్ల ఆయనకు ఒక ప్రాతినిధ్యం వహిస్తుంది రేపు పొద్దున అసెంబ్లీ. ఈ 25 సీట్లలో కనీసం 10 సీట్లు 15 సీట్లు గెలిచినా పార్టీ బతుకుద్ది. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ రికార్డ్స్ లోకి వెళ్ళిపోతుంది. అంతేగాని మీరు అభిమానులు సీఎం మరిచినంత మాత్రాన రికార్డ్స్ లోకి వెళ్ళదు కదా నరసింహ. సో పార్టీని బతికించుకోవడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. అయితే వీళ్ళు తీసుకున్నారు కానీ నిర్ణయం వీళ్ళ అతి తెలివితేటల వల్ల, వీళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. నాకు తెలిసి సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో చీమ చిట్టుకుమన్న నరసింహరావు గారికి మొదటిసారి తెలిసిపోద్ది. రాష్ట్రంలో వైసీపీ వార్ రూమ్ లో ఏం జరిగింది, తెలుగుదేశం వార్ రూమ్ లో ఏం జరిగిందో కూడా తెలుసుకోగలిగినటువంటి మోస్ట్ ఇంటెలిజెంట్ సీనియర్ జర్నలిస్ట్ నరసింహరావు గారికి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు తెలియకపోతే మాలాంటి నిర్భయకులకి, మాలాంటి అబాయకులకి, సామాన్యమైన ఓటర్కి ఎట్లా తెలుస్తుంది సార్? అసలు నాకు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసా లేదని డౌట్. వాళ్ళకి కూడా అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారికే తెలియనప్పుడు, మీకు నాకే తెలియనప్పుడు ఒక సామాన్యుడు ఏ విధంగా రేపొద్దున తన మైండ్ ని ఫిక్స్ అప్ చేసుకుని ఓటేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తెలుగుదేశం, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎంపీ అనుకుంటున్నారు. తిరుపతిలో తెలుగుదేశానికి జనసేనకి కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుకోవటానికి, కోఆర్డినేషన్ చేసుకోవటానికి, ఓటు కన్వర్షన్ కి టైం ఎక్కడుంది? ఎమ్మెల్యే అయితే తిరుపతి, ఎంపీ ఎస్సీ కదా తిరుపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్. ఎమ్మెల్యే చిత్తూరు లేకపోతే అనకాపల్లి, లేకపోతే కాకినాడ, నర్సాపురం, ఎక్కడ ఎంపీగా ఎవరు ఎక్కడ వేసినా అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇంకా ఏముంది, 2-3 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కూడా నువ్వు ఎంపీఓ ఎమ్మెల్యే తెలియకపోతే పొద్దున ఇంత కాంబినేషన్ కింద స్థాయిలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు ఐ హావ్ మై ఓన్ డౌట్స్. సో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, మంచి సీట్లు తీసుకున్నారు, కాంట్రిబ్యూషన్ బాగానే ఉంది. ఈ 24 సీట్లలో నాకు తెలిసి 4-5 సీట్లు కానీ ఎక్కువ అనౌన్స్ చేయలేదు ఈ రోజు. అవును, 5 చేశారు, ఈ రోజు 1 చేశారు, 6. ఎందుకు చేయలేదు? కొన్ని మీదంటే పక్కన పెట్టండి, మీ అభ్యర్థులతో ఎందుకు చేయాలి కదా? అంటే ఏం చేద్దామని అంటే వీళ్ళందరూ, నేను ఇంత నా కోపం అంతా నరసింహ గారు, వీళ్ళు రాజకీయ పార్టీలో మీరు ఎందుకు చేయలేదు, నేను ఎందుకు చేయలేదు అనేది అడిగే హక్కు నాకు లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఐ నో వే కన్సర్న్. నా పార్టీకి సంబంధించి నేను నిర్ణయాలు తీసుకుంటా. కానీ ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదిరించటంలో తెలుగుదేశం పాత్ర కంటే, జనసేన పాత్ర కంటే, భారతీయ జనతా పాత్ర కంటే మా పాత్ర ఎక్కువ. నా పాత్ర ఎక్కువ. అలాంటి సామాన్యులైన బలహీన పాత్ర ఎక్కువ. మేము ఈ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల నుంచి నిరవధికంగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్యని స్పృశించిన వాళ్ళం సార్ మేము. అవును, మీ కెరీర్ వదిలిపెట్టి, టైం వదిలిపెట్టి, ఫ్యామిలీ వదిలిపెట్టి ధర్నాలు కూడా చేశారు. ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అయి ఉండొచ్చు సార్, వాళ్ళకి లక్షల కోట్లు ఉండుండొచ్చు. పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కసారి డాన్స్ చేయగానే 50 కోట్లు పడి ఉండొచ్చు, నేను కాదనట్టు. కానీ ప్రజల పట్ల, ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల మీరు అడ్రస్ చేయకుండా ఈ రోజున అనాలోచిత నిర్ణయాలతో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మరలా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రేపొద్దున ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని ప్రజల తరపున మేము అడగాల్సిన పరిస్థితి ఉంది. రైట్ సార్. ఇప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించిన మొదటి లిస్ట్ అనౌన్స్ చేశారు. ఏ ఎజెండాతో జనాల దగ్గరికి వెళ్ళబోతున్నారు శ్రవణ్ గారు? మంగళగిరి ఎలా ఉంది? మంగళగిరి, తాడికొండ మీరు ఇప్పటికే టికెట్లు అనౌన్స్ చేశారు, 2 చోట్ల మీరు పోటీ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మంగళగిరి ఎలా ఉంది? నరసింహరావు గారు, టు బి ఫ్రాంక్లీ సే, మంగళగిరిలో లేకపోతే తాడికొండలో లేకపోతే నేను అనౌన్స్ చేసిన సీట్లలో నేను గెలుస్తాను లేకపోతే మా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనే నాకు ఏ విధమైనటువంటి అపోహలు లేవు. మాకు ఉన్నది ఒకటే కాన్ఫిడెన్స్. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, మేము 2024లో
ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 నుంచి 10,000 ఓట్లు తెచ్చుకొని 10 లక్షల ఓటింగ్ తోటి మా ప్రయాణం మొదలు పెట్టాలనేది నా యొక్క ఆలోచన. ఓకే, మీ గోల్ అది అది గోల్ రీచ్ అయినట్టే. ఓకే, నేను నా గోల్ ఒకటే. నేను ఈవెన్ పులివెందులో దస్తగిరికి సీట్ ఇచ్చిన, ఈ రోజు కోడికత్తి శ్రీనివాస్ కూడా ఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ మై పార్టీ. ఓకే, బాధితులందరికీ మీరు షెల్టర్ ఇస్తున్నారా? ఖచ్చితంగా. సో నేను భరోసా ఇచ్చేటువంటి ఒక పార్టీగా నేను ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క రిప్రజెంటేటివ్ గా, ప్రజాస్వామ్య హక్కులు కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రిప్రజెంటేటివ్ గా నా ఉద్దేశం ఏంటంటే దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్ నరసింహరావు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి ఈ రోజు నరసింహరావు గారు పెట్టే డిబేట్ కి నరసింహరావు గారు ఒక వీడియో వదిలితే 40-50 వేల మంది చూస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే నరసింహరావు గారు ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. మోనోపోలీలో నుంచి ఆల్టర్నేటివ్ అంటే ఒక్కసారిగా ఈయన 100 కోట్లకు అధిపతి కాకపోవచ్చు నరసింహరావు, కానీ మీరు చిన్నగా ఎదిగినటువంటి విధానం మాలాంటి వాళ్ళకి చాలా మందికి స్ఫూర్తి. సో నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి పావలా రూపాయి ప్రొఫెషన్ లో వచ్చేటువంటి రూపాయిని కష్టపడి పెట్టి నేను ఈ రోజున ఒక ఆల్టర్నేటివ్ సృష్టించాలి అని చూస్తున్నా. సో 2024లో నా లక్ష్యం 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి. కనీసం 50 మంది ఎమ్మెల్యేల యొక్క విజయ అపజయాలు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. సూపర్. ఓకే, సో మాకు 5,000 నుంచి 10,000 ఓట్లు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, 25,000 ఓట్లు ఎంపీ కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చుకోవాలి అనేది మా టార్గెట్. ఓకే ఓకే. సో 2024లో ఒక 15 లక్షల ఓట్లు, 20 లక్షల ఓట్లు మాకు వస్తే మా ప్రయాణం 2024లో మరలా ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పోరాటం చేస్తాం. అంతే కదా, ఫైటింగ్ తోటే కదా. 2024లో మా పోరాటం 10 లక్షల మందితో స్టార్ట్ అవుతే 2029కి మేము రేపొద్దున 10 మందో 25 మంది అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు చేయొచ్చు డెఫినెట్లీ. నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, తెలుగుదేశంలో చేరి, వైసీపీలో చేరి, జనసేనలో చేరి అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes సార్. అవును. ఏ పార్టీలోకి వెళ్ళి అమ్మా నేను మీ పార్టీలో పనిచేస్తాను, మీ కండవ చేసుకుంటాను అంటే ఖచ్చితంగా వాళ్ళు పవన్ గారు మీరు రండి టికెట్ ఇస్తాం కానీ మీ వర్గాల వాళ్ళందరికీ టికెట్ అడిగితే మేము ఇవ్వం. అది కదా పార్టీ లెక్క. వర్గాల వాళ్ళందరూ కూడా కాదు, ఇండిపెండెంట్ గా మీరు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. నేను ఒక అంబేద్కర్ వాదిగా జై భీమరావు భారత్ పార్టీ తరఫున అసెంబ్లీలోకి వెళ్ళి నా వాయిస్, వర్గాల వాయిస్ వినిపించడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు, జనసేన ఒప్పుకోదు, వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదు. వీళ్ళ ఓట్లు మాత్రం కావాలి. వీళ్ళ కోసం ఒక ఇండిపెండెంట్ వాయిస్ మాత్రం ఉండకూడదు. ఇప్పుడు తెలుగుదేశంలో మహాసేన రాజేష్ కి కొడుకులపూడి శ్రీనివాస్ కి టికెట్లు ఇచ్చారు. రేపొద్దున ఒక దళిత బిడ్డ ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో కొట్టి చంపేస్తారు. మహాసేన రాజేష్, కొడుకులపూడి శ్రీనివాస్ మాట్లాడతారండి? ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? సుబ్రహ్మణ్యం ఇష్యూలో మాట్లాడుతున్నారా? రేపొద్దున తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడగలరా వీళ్ళు? రేపొద్దున ఎవరికైనా అన్యాయం జరిగితే వీళ్ళు మాట్లాడి తోలు తీసి ఎండగట్టేస్తాడు. అంతే కదా, రాజకీయ పార్టీలు గొడుగు కింద ఉన్నప్పుడు వాళ్ళ ఎజెండా మాట్లాడాలి. కానీ దళితుల హక్కులు, ఫుట్బాల్ ఇప్పుడు వీళ్ళేదో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఫుట్బాల్ ఆడతారు. రేపు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడు దళితుడికి, బహుజనులకి, ముస్లింస్ కి అన్యాయం జరిగినా ఒక్కడ కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడారా? This should not be repeat at all. So my intention is to see that we should have an independent voice in assembly. Sir, మా వాయిస్ మేము వినిపించుకోగలగాలి. రేపొద్దున మా వర్గాలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకుని అడగగలిగి ఉండాలి. ఆ అడగగలిగిన స్వతంత్రం కోసమే సార్ ఈ రోజు రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేస్తుంది. ఇదే లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాలి? ఎందుకు పోటీలో వేరే పార్టీలోకి వెళ్ళి చక్కగా జాయిన్ అయిపోతే సరిపోతుంది కదా. పదవి అంటే జాయిన్ అవ్వడం, కానీ మనం ప్రశ్నించడం అంటే జాయిన్ అవ్వలేదు కదా. సో ఖచ్చితంగా మా పార్టీ యొక్క ఉద్దేశం నరసింహరావు గారు, రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం పోరాటం చేయటం, ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ చూపించడం. 2024 కాదు, 29 కాదు, 34 వాట్ ఈస్ దేర్ 34 వరకైనా పోరాటం చేస్తాం తప్ప మేము ఏ రాజకీయ పార్టీలో వాళ్ళ మడుగులు వచ్చే ప్రసక్తి లేదు. వీఆర్ అన్ ఇండిపెండెంట్ పార్టీ. వీ హ్యావ్ అవర్ ఓన్ సెటప్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ. సో ఇప్పుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితం మీతో మాట్లాడుతున్నప్పుడే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా మీరు? లీగల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. చెప్పాను కదా నరసింహరావు గారు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని తగలపెట్టి, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి, రాజ్యాంగం అనే పదాన్ని
ఈ దేశంలో లేకుండా చేయాలనేటువంటి ఒకే ఒక ఎజెండాతో పనిచేసేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎజెండాని తూచా తప్పకుండా మోస్తుంది తెలుగుదేశం, జనసేన.